ఏడుగురు ఎమ్మెల్యేలు సగం మంది ఎమ్మెల్యేలతో మీకు సరిగ్గా పడేది కదండి అసలు. ముమ్మడివరం ఏమో బుచ్చిబాబు సార్ టాప్ నేనంటే అనంతా కూడా బాగానే ఉండేవాడు. పీక్ అన్నవరం ఏమో ఆయన చచ్చిపోయాడు పాపం, ఆడు డబ్బులే. రాజువారేమో ఈడు గోల్పల్లిసురం, ఆడు డబ్బే. ఇక మండపేట ఏమో మన ఈయన విఘ్నేశ్వరరావు విజయేశ్వరరావు. కొత్తపేట ఏమో జగ్గిరెడ్డి మరి అప్పుడు వైసీపీ ఆయన ఎవరైనా చెప్తున్నా క్యారెక్టర్, ఆయన చెప్తాడు నాకు ఆ క్యారెక్టర్. రామచంద్రపురం ఏమో ఈయన తోట తిరుమతులు, జగ్గిరెడ్డి చెప్తాడు ఆ క్యారెక్టర్. అప్పుడు కరెక్ట్గా నా క్యారెక్టర్ జడ్జిమెంట్ అది. నేను అందరూ టీడీపీ, అతను ఒక్కడే వైసీపీ. ఎక్కడ జిల్లా పరిషత్లో కానీ ఎక్కడైనా సరే సార్ నాది పెద్ద హిస్టరీ ఉంది సార్. జిల్లా పరిషత్లో ఒక ఆవిడని వీళ్ళు పట్టించుకోవట్లేదు, రాజేశ్వరి అని. టీడీపీ అందరూ హేళన చేస్తున్నారు ఆవిడ. ఎవరు సార్ ఆవిడ? రాజేశ్వరి. ఏంటి సార్ ఆవిడ? ఎమ్మెల్యే, పాడేరు ఎమ్మెల్యే. ఆవిడని హెకిలింగ్ చేస్తున్నారు. పాడేరు కాదు, రంపచోడవరం. హెకిలింగ్ అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ అందరూ నిలబడ్డారు సార్. నిన్న పెద్ద చరిత్ర అది. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఆవిడ ఏం మాట్లాడుతారు అర్థమైంది మీకు? పిచ్చిగా మాట్లాడుతున్నారు తెలిసిందా? ఆవిడ చెప్పింది మా వినకపోతే నక్సలైట్లు అయిపోతారు అందరూ చెప్పారండి. జగ్గిరెడ్డి దగ్గరికి ఒకసారి ఇనాగరేషన్కి వెళ్ళామండి. ఏదైనా ఒక బిల్డింగ్కి ఇనాగరేషన్కి వెళ్తే మనోడి పేరు లేదు, సత్యానంద్ పేరు ఉంది. సత్యానంద్ ఇన్ఛార్జి. ఇదేంటి ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి కదా, సత్యానంద్ ఇన్ఛార్జ్ కదా, ఆయన పేరు ఉందేంటి అని మా పిఎల్ని అడిగాను. సార్ అంతే సార్, ఆచారం అంతే సార్, మన అధికారుల ప్రభుత్వం మన టీడీపీ కదా సార్. గెలిచింది ఇది కదా, ఆచారవంతుడు గెలిచినట్టు తీసేసి మరి ఆయన పెడతారు. మరి తప్పింది. అక్కడ జగ్గిరెడ్డి లేడు కూడా, అది ఎమ్మెల్యే గారు లేడేంటి, అది పిలవటం ఏంటి, ఏంటి ఇది? ఫోన్ చేస్తారు మీరు అంటే? ఫోన్ చేయడం కాదు సార్, నేను నా వల్ల కాదని చెప్పి వచ్చాను సార్. కారికి వచ్చాను నేను, ఇబ్బంది లేదు, నేను మీ ఇష్టం ఏజెంట్ చేసుకోండి, కారికి వచ్చాను సార్. ఇప్పుడు కానీ అడగండి జగ్గిరెడ్డి చెప్తాడు. జగ్గిరెడ్డి అమ్మ బాబాయ్ రవీంద్రబాబు గారా అంటాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది లాస్ట్ 5 ఏళ్ళు. అదేవిధంగా శాండ్ పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు మిథున్ రెడ్డి వరకు కూడా అరెస్ట్ తీసుకెళ్లారు. తెలుగుదేశమా? లాస్ట్ 5 ఏళ్ళలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు అరెస్టులు కూడా చేస్తున్నారు. మిథున్ రెడ్డి వరకు వెళ్ళారు. ఏంటి సార్ లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ ఇవన్నీ జరిగాయా? ఉడిదే ఏంటి సార్ ఇదంతా మరి? సార్ ఇప్పుడు లిక్కర్లో మనకు వచ్చే ఇన్కమ్ జిఎస్టీ ఏదో ఉంటుంది, ట్యాక్స్ ఏదో ఉంటుంది కదా, లిక్కర్ మీద కట్టేది ఎక్సైజ్ ట్యాక్స్ కడతారు అనుకుంటా. ఎంత రావాలో దాకా డబ్బులు వచ్చింది సార్. 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అది ఇష్టం సార్. జగన్ గారి మీద నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ఈ సిట్ దానిలో స్కాండల్ అంతే నిజం ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి. ఆ వినాయక్ గారు ఏదో ఒక రోజుని సిట్ అయిపోద్ది, పడిపోద్ది. అంటే స్కామ్ లో నిజం లేదా? నిలబడదు సార్. ఎక్కడి బ్రోకో ఎక్కడ ఉంది సార్? అక్కడ ఎవడో కట్టాడు, ఎవడో పెట్టాడు, అబ్రవరోజు మధ్యలో వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు ఏంటి సార్ ఇది కథ? ఇందులో రాజ్ కసిరెడ్డి పేరు ఇంక్లూడ్ చేశారు, తర్వాత ఏమో మిథున్ రెడ్డి పేరు ఇంక్లూడ్ చేసి ఆయన అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేశారు, ఆడిటర్ ఎవరో గోవిందప్ప అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసే ఓఎస్డి గారిని అరెస్ట్ చేశారు. రాజమోహన్ రెడ్డి, రాజకృష్ణారెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అన్నారు. మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 90 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ధనంజయ రెడ్డి మరి అన్యాయం వచ్చేస్తారు సార్ ఎంత తొందరగానే. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు సార్ ప్రభుత్వం రాజు తలుచుకుంటే కురాడా దెబ్బలు తక్కువ అని, ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది సార్? ఎక్కడ నిజం లేదంటారా? లేదు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా నిజం లేదనేది వాళ్ళు చెప్తున్నమాట. మీరేమంటారు? స్కిల్ డెవలప్మెంట్లో డెఫినెట్గా జరిగినాయి, డిస్క్రిమినేషన్ జరిగింది. స్కిల్ డెవలప్మెంట్లో కదా బుక్ చేసింది ఆయన్ని, జరిగింది. అది ఆయన్ని బుక్ చేయవచ్చా లేదా, ఆయన జైలు పెట్టవచ్చా లేదా అన్నది ఆ పొలిటికల్ డెసిషన్. అది బట్ తప్పే కదా సార్. అక్రమం అయితే జరిగాయి, దానికి కష్ట సాధింపు జరిగా ఇప్పుడు కొనసాగుతుంది అంటారా? ఇవన్నీ ఏంటి చెప్పలేం. పాలిటిక్స్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ సార్. ఓడిపోయిన ఏడాదిలోనే వైఎస్ఆర్సీపీ పుంజుకుందంటారా? జనాల్లోకి బాగానే వచ్చినట్టు కనిపిస్తుంది. బాగుంది. మేము ఫస్ట్లో కొద్దిగా ఓవర్ యాక్షన్ అనిపించింది, కానీ ఢిల్లీ వెళ్ళగా ఫస్ట్ వెళ్ళే పని చూసారా? ఢిల్లీ వెళ్ళాం కదా, ఇమీడియట్గా ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి ఢిల్లీ డిమాండ్ పెట్టాం కదా, అప్పుడు కొద్దిగా తొందరగా పడ్డమే అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం కరెక్ట్. ఇప్పుడు జనాలకి అంటే అంత ఓటమి నుంచి అంత త్వరగా తేరుకున్నారా? అంటే మనం తేరుకోవడం కోసం వాళ్ళు తేరదీశారు మనల్ని. వాళ్ళే మమ్మల్ని చక్కగా చేరదీశారు. మనం ఏం తేరుకోకర్లా. మనం ఏం చేసాము సార్? మేము ఏం చేయాలి? రోడ్లెక్కి ఎవడ కొట్టలేదు, తిట్టలేదు, ఏం చెప్పలేదు, ఎవరికి కూడా ఏం చెప్పలేదు. ఏదైనా చెప్తున్నప్పుడు తప్పు అని చెప్తున్నాం అంతే. కానీ ఎక్కువగా వాళ్ళే చేస్తున్నారండి. రైతు భరోసా అంటారు, రైతులకి ఇట్లేదు. అమ్మఒడి అంటారు, అమ్మఒడి వేరు. చిన్నపిల్లలకి డబ్బులు అంటారు, అది లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అంటారా, లేదు. బిడ్డలు కాలేదు, రద్దు చేశారు. స్కూల్స్ అని రద్దు చేశారు. హాస్పిటల్స్ అన్నీ మామూలుగా వచ్చాయి. ప్రజలకు తెలిసిపోతుంది. వాలంటీర్ సిస్టమ్ తీశారు. వాలంటీర్ సెక్రటేరియట్లో ఉన్నాయి, అంత మాత్రమే.
అతను వచ్చాక రేషన్ కార్డులు ఇంటింటికి వచ్చి డబ్బులు ఇది రేషన్ ఇచ్చి వెళ్ళిపోవడం మొత్తం తీశారు. తెలిసిపోతుంది ప్రజలకు. దే ఆర్ ఫేసింగ్ ది హీట్. అతను వాలంటీర్ ఏంటి సార్, వినాయక్ బ్రాహ్మిన్, ఆ గోత్రం పలానా చోటు పలానా ఇది ఫాదర్ ఇది అది టక్ 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 చెప్తే వచ్చేవాడు. తీసుకొచ్చేవాడే లేదా? ఇప్పుడు ఏం చేస్తాం, మీరు వెళ్ళాలి. అసలు ఏపీలో పాలనే లేదు. ఉండేటట్టుగా చేశాడు జగన్. దాన్ని వీళ్ళు చేయకపోవడం వల్ల జగన్ పర్మనెంట్ అయిపోయాడు. పెద్ద గీత చిన్న గీత సార్. వీళ్ళు పెద్ద గీత గీసేవాడికి చిన్న గీత అయిపోయింది సార్. తప్పులు చాలా ఎక్కువ చేశారు సార్. ప్రతి కాలేజీ మెడికల్ కాలేజీ అంటే పెద్ద గొప్ప సార్. అది జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో చెప్పిన మాట, దాన్ని బాగా చేసుకుని వచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు సార్ అది ప్రైవేటీకరణ చేయడానికి? జిల్లా మెడికల్ కాలేజ్ అంటే దీంట్లో వినాయక్ మీకు ఒక చిన్న ట్రిక్ ఉంది. జిల్లా మెడికల్ కాలేజ్ అంటే సరదాగా ఇది స్లోగన్ కాదు. ఇది మన ఉక్రెయిన్కి రష్యాకి వార్ జరిగింది, గుర్తుందా? ఆ యుక్రెయిన్ వార్లో చాలామంది స్టూడెంట్స్ అక్కడ ఉండిపోయారు, రష్యాకి ఉక్రెయిన్. దాన్ని మనం బొంబాయి దాకా లాక్కొచ్చి వాళ్ళు తీసుకొచ్చాం. మనం మెజారిటీ ఉక్రెయిన్లో చదువుతున్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆంధ్ర వాళ్ళే. వాళ్ళందరూ మనం జిల్లాకి ఇంత సర్దుకుంటూ పోతే ఇంకా మిగిలిపోతారు. అంటే జిల్లాకి రెండు మెడికల్ కాలేజ్ ఉండాలా అనిపిస్తుంది. వాళ్ళందరూ ఆంధ్రాసే. ఆ ఉక్రెయిన్ వచ్చినప్పుడు నేనే కొద్దిగా చేశాను కోఆర్డినేషన్ బాంబే ఎయిర్పోర్ట్లో. ఎంబీబీఎస్గా చెప్పండి, మీరు ఒక డాక్టర్గా జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండడం అత్యవసరం ఉంటారా కాదంటారా? జిల్లా ఒకటి కాకపోయినా జిల్లాకి 3 జిల్లాలకు ఒకటైనా పర్లేదు, ఒకటైనా ఓకే డాక్టర్స్. మరి ఇప్పుడు ఆ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు. ఏమంటారు? తప్పు సార్. ప్రైవేటీకరణ అనేది చాలా తప్పు సార్. ఇండియాలో ప్రైవేటీకరణ అనేది చాలా తప్పు సార్. చంద్రబాబు నాకు ఫస్ట్ నుంచి అదే కదా ప్రాబ్లము. మోడీ గారితో మాకు అదే కదా ప్రాబ్లము. అటు ఏది గవర్నమెంట్ ఎక్కడ ఇచ్చాడు సార్ అసెట్? సార్ ప్రైవేటీకరణ ఏంటి సార్? గవర్నమెంట్ అసెట్ అమ్మేటివి కదా. ఇప్పుడు మా మదర్ నాకు పని చేయట్లేదు సార్, నా వల్ల మా అమ్మ వాళ్ళ పని లేదు, అమ్మేస్తాడు సార్. గవర్నమెంట్ కంటే కొన్ని అసెట్లు ఉండాలి కదా సార్. మా అమ్మ నాన్న, మా అక్క చెల్లి తమ్ముడు, అదొక సపోర్ట్ సిస్టమ్ కదా సార్. ఏమి లేకుండా అమ్మేస్తారంటారు ఏంటి సార్? వైఎస్ జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుందా? ఈ పార్టీ నేతలు పదే వెళ్ళి కంప్లైంట్ ఉన్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండకుండా ప్రజల ఆదరణ ఎక్కువైపోతుంది సార్. చివరికి ఏమైపోయిందంటే ఈగ వలన ఈగనే ముక్కలు చేసేటట్టున్నారు ప్రజలు. భయపడిపోతున్నారు సెక్యూరిటీ వాళ్ళు. జగన్ ఎడి తిరిగి ఒక్కసారి వేసేటారు అంటే చచ్చిపోతారు రా కొడుకు. ఇలా అంటే చూసారా, ఇలా అంటే వేసేటారు ఇట్లా అట్లా ఉంటు. 2029 వైఎస్ఆర్సీపీ ఎలా ఉండబోతుంది? ఈ 4 ఏళ్ళు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు సార్? ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతుంది. మనం విన్నా లేకపోయినా వాళ్ళు నడిపించేస్తారు మనల్ని. మనం వాళ్ళ అజెండా పట్టుకు వెళ్ళిపోతే సరిపోద్ది. కొత్తగా అజెండా క్రియేట్ చేసుకోకర్లేదు. వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తారో ఆ తప్పులు ఒకటి వెళ్ళిపోతాయి. సో ఆ చేత 175 వచ్చేస్తారు. ఇప్పుడు ఎవరినే పెట్టుకోవాలన్నది ఇది ఆలోచించుకోవాలి. ఇక